డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ కు సంబంధించి అత్యధికంగా చమురు నిల్వలు ఉండే ఒక కర్గ్ ద్వీపంపై దాడి చేసినట్టు కూడా ఆయన ప్రకటించారు. ప్రెజెంట్ అదే ఆయిల్ ఎగుమతులకు సంబంధించి ప్రధాన నిల్వలు ఉండే ద్వీపంగా కూడా దాన్ని చెప్తుంటారు. అత్యంత శక్తివంతమైన బాంబులు వేశారంటూ కూడా ట్రంప్ చెప్తున్నారు. ఇంకా నాశనం చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఇరాన్ లో కోలుకోని దెబ్బలు ట్రంప్ కొట్టడం జరిగింది. కీలకమైన కర్గ్ ద్వీపంపై మిసైళ్ల దాడి చేశారు. ఆయిల్ ఎగుమతులకు ప్రధాన కేంద్రంగా ఉంది ఈ ద్వీపం. అయితే ఈ ద్వీపంలో ఆయిల్ మౌలిక వసతులపై దాడి చేశారు. ఇరాన్ కు ఇదే ఆర్థికంగా వెనుమకగా కూడా ఉంది. అయితే కర్గ్ ద్వీపంపై దాడికి సంబంధించి ట్రంప్ ప్రకటన చేశారు. శక్తివంతమైన బాంబులు వేశామంటూ ట్రంప్ చెప్తున్నారు. ఇంకా నాశనం చేస్తామంటూ కూడా ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. 22 చదరపు కిలోమీటర్ల ద్వీపం ఉంది. ఇరాన్ నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఈ ద్వీపం ఉంటుంది. ఇరాన్ కు ఆర్థికంగా వెన్నెముకగా ఈ ద్వీపం ఉంటుంది. ఈ ద్వీపం నుంచి ఎక్కువగా ఆయిల్ ఎగుమతులు అవుతూ ఉంటాయి. 90% ఆయిల్ ప్రాసెసింగ్ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటుంది. ఈ ద్వీపం నుంచి ఏటా 950 మిలియన్ బ్యారెళ్ల చమురు ఎగుమతులు అవుతుంటుంది. అయితే మొత్తంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ప్రకటన చేశారో దాన్ని పరిశీలిస్తే కనుక ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి కర్గ్ ఐలాండ్ పై అమెరికా దళాలు అత్యంత శక్తివంతమైన బాంబు దాడులు జరిపినట్టు కూడా ఆయన వెల్లడించారు. ఈ దాడిలో ఐలాండ్లోని ప్రతి సైనిక లక్ష్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టామని ట్రంప్ ప్రకటించారు. ఇక కొద్దిసేపటి క్రితం తన ఆదేశాల మేరకు యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ మధ్యప్రాచ్యంలో చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన బాంబు దాడులు నిర్వహించిందని తన సోషల్ మీడియా ట్రూత్ లో ట్రంప్ పోస్ట్ చేశారు. ఇక ఇరాన్ కిరీటంలో రత్నం వంటి కర్గ్ ద్వీపం కిరీటంలో రత్నం అనేది ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఆ విధంగా కూడా సైనిక కేంద్రాన్ని మేము పూర్తిగా ధ్వంసం చేశామంటూ కూడా ట్రంప్ వెల్లడించారు. మొత్తంగా కర్గ్ ఐలాండ్ ఇరాన్ చమురు ఎగుమతులకు ప్రధాన కేంద్రంగా ఉంది. అయితే ప్రస్తుతానికి అక్కడ చమురు మౌలిక సదుపాయాలపై దాడులు చేయలేదని ట్రంప్ స్పష్టం చేశారు. మానవతా దృక్పథంతో చమురుకు సంబంధించిన కేంద్రాలను తుడిచిపెట్టకూడదని తను డెసిషన్ తీసుకున్నట్టు వెల్లడించారు. కానీ హర్ముజ్ జలసంధిలో కనుక నౌకలు రాకపోకలకు ఇరాన్ అడ్డు తగిలితే మాత్రం తదుపరి క్షణమే ఆ డెసిషన్ మార్చుకుంటా అని ఆయన కఠిన హెచ్చరిక అయితే జారీ చేశారు. మొత్తంగా ఇరాన్ వద్ద అగ్రరాజ్యాన్ని ఎదిరించే శక్తి లేదని ట్రంప్ ఎద్దేవా చేశారు. తమ ఆయుధులు ప్రపంచం ఇప్పటివరకు చూడని విధంగా అత్యంత శక్తివంతమైనవన్నారు. ఇరాన్ తనను తాను రక్షించుకోలేదన్నారు. ఆ దేశ సైన్యం ఉగ్రవాద పాలనలో ఉన్నవారు ఆయుధాలు పారేసి దేశాన్ని కాపాడుకోవడం మంచిదంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఇరాన్ ఎప్పటికీ అణుబాంబును తయారు చేయలేదని ఆయన పునరుద్ఘాటించారు. ఒకసారి అక్కడ ఏదైతే యుద్ధ ప్రభావానికి సంబంధించి కర్గ్ ద్వీపంపై ఏవైతే బాంబుల వర్షం కురిసిందో అది ఒకసారి చూద్దాం. بیمارستان 15 خرداد العالمین آره بیمارستان 15 خرداد العالمین بودو మొత్తంగా ఇరాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన ట్రంప్ సంచలన వార్నింగ్ అయితే ఇచ్చారు. ఆయిల్ ద్వీపం మటాష్ చేస్తామంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. కీలకమైన కర్గ్ ద్వీపంపై మిసైళ్ల దాడి చేశారు. ఇంకా చమురు ఎగుమతులకు కేంద్రంగా ఉన్న ద్వీపంగా ఉంది కాబట్టి కర్గ్ ద్వీపం దానిపై దాడి చేశారు. మొత్తంగా చమురుకు సంబంధించి ఇంకా పూర్తిగా కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి దాడి చేయలేదంటూ కూడా ఆయన డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ హర్ముజ్ జలసంధి దగ్గరగా నౌకలను కనుక నిలిపివేస్తే మాత్రం ఖచ్చితంగా
ఖచ్చితంగా ఆ ద్వీపాన్ని అంతటి కూడా ఆయిల్ చమురు నిల్వలు ఉన్న ప్రాంతం మొత్తం కూడా తుడిచిపెట్టుకునే విధంగా కూడా నాశనం చేస్తామంటూ ఒక కీలకమైన హెచ్చరిక అయితే ఆయన జారీ చేశారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మొత్తంగా ఇరాన్ కు తలమానికగా ఏదైతే ద్వీపం ఉందో చమురు నిల్వలన్నీ కూడా అక్కడే ఉంటాయి. అయితే అక్కడంతా ఆ ప్రాంతంలో కూడా ఎక్కువగా ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. ఆ రవాణాకు సంబంధించి స్తంభించిపోయే సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో ట్రంప్ అయితే దానిపై దాడి చేశారు. మరి ప్రజెంట్ అక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటి? ఇరాన్ మరి హర్ముజ్ జలసంధి దగ్గర నౌకలను ఎలా చేస్తుందా లేకపోతే ఈ దాడితోటి ఇంకా ఇరాన్ తెగబడే అవకాశం ఉందంటారు? ప్రస్తుతం పశ్చిమాసియా దేశాల యుద్ధం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిస్తోంది. ఆర్థికంగా కూడా అందరికి ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు ఇరాన్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోలుకోలని దెబ్బకొట్టారు. కీలకమైన కర్గ్ ద్వీపంపై మిసైళ్ల చేత దాడి చేయించారు. ఆయిల్ ఎగుమతులకు ఈ కర్గ్ ద్వీపం అనేది కేంద్రంగా ప్రధానంగా ఒక ఆదాయ వనరుగా కూడా ఇరాన్ కు ఉంటుంది. ఇది ద్వీపంలోని ఆయిల్ మౌలిక వసతులపై దాడి జరిగింది అనేది ప్రధానంగా ట్రంప్ చెప్తున్నారు. కానీ అక్కడ మొత్తం ఆయిల్ వ్యవస్థ అంతా కూడా ఆ కర్గ్ లో ఉన్న ఆయిల్ కి సంబంధించిన వ్యవస్థ అంతా కూడా దెబ్బతింది అనేది కూడా ప్రధానంగా ప్రచారం జరుగుతుంది. అంటే ఇరాన్ కు ఇదే ఆర్థిక వెన్నెముకగా ఉన్న నేపథ్యంలో ట్రంప్ దీన్ని ఎంచుకుని దాడి చేసినట్టు తెలుస్తుంది. అంటే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా దానిపై దాడి చేయాలనేది ప్రధానంగా ట్రంప్ భావించారు. దాని మీద ఈ కర్గ్ ద్వీపం మీద శక్తివంతమైన బాంబులు వేశామంటూ కూడా ట్రంప్ చెప్తూనే ఇంకా సర్వనాశనం చేస్తామంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. అది కర్గ్ ద్వీపం అనేది దాదాపు 22 చదరపు కిలోమీటర్లలో ఉంటుంది. ఇరాన్ నుంచి 28 కిలోమీటర్ల దూరంలోనే ఈ ద్వీపం అనేది అతి సమీపంలోనే ఉంటుంది. ఇక ఇరాన్ కు ఆర్థికంగా వెన్నెముకగా ఉన్న ఈ ద్వీపం ఇప్పుడు దాదాపు 90% ఆయిల్ ప్రాసెస్ అనేది అక్కడే జరుగుతుంది. దాని నుంచి ఆ ద్వీపం నుంచి ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి 950 మిలియన్ బ్యారెళ్ల చమురు అనేది ఆ కర్గ్ ద్వీపం నుంచే ఎగుమతి అవుతూ ఉంటుంది. అయితే ప్రధానంగా దీంతో చమురు దీవిలో ఇరాన్ కు ఏడాదికి $78 బిలియన్ వరకు లభిస్తోంది అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. అందుకనే యుఎస్ ఇజ్రాయెల్ పై ధీటుగా ఇరాన్ ప్రతిదాడులు చేస్తుంది. అంటే యుద్ధానికి ముందు కూడా కావాల్సిన ఆదాయ వనరులు సమకూర్చుకునేందుకు అక్కడ చమురుకు సంబంధించి కూడా ఎక్కువగా ప్రాసెసింగ్ చేయడం, దాన్ని ఎగుమతులు చేయడం అనేది చేసింది. దాని నుంచి వచ్చిన ఆదాయం ద్వారానే కావాల్సిన యుద్ధ సామాగ్రికి సంబంధించి కానీ ఇతరతర అవసరాలకు ఆ డబ్బును వినియోగించారు. అందుకనే ఎంత ధీటుగా యుద్ధం చేస్తుంది అనేది ప్రధానంగా అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా ఇజ్రాయెల్ అలాగే అమెరికాపై దాడులు చేస్తూ వస్తుంది అనేది కూడా నిపుణులు అలాగే దేశానికి సంబంధించిన ఇరాన్ సంబంధించిన దేశ కీలక నేతలందరూ కూడా చెప్తున్నారు. అంటే ఈ ద్వీపానికి అంత ప్రాధాన్యత ఏంటి అని దానిపై కూడా అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. మొత్తం ఇది 90% వాటా అంతా కూడా అక్కడ నుంచే ఈ నిధులు అనేవి వస్తూ ఉంటాయి. అంటే 2024లో ఈ ద్వీపం నుంచి చమురు ఎగుమతుల ద్వారా ఇరాన్ $78 బిలియన్ కూడబెట్టింది, ఆర్జించింది. దీన్ని బట్టి ఇరాన్ ఆర్థిక వ్యవస్థ నడవాలంటే ఇక్కడ చమురు ఎగుమతులు కీలకమన్న విషయం కూడా అర్థమవుతోంది. అంటే కర్గ్ లోని లోడింగ్ టెర్మినల్ రోజుకు 7 మిలియన్ బ్యారెళ్ల చమురును హ్యాండిల్ చేయగలవనేది కూడా ప్రధానంగా అక్కడున్న తాజా సమాచారాన్ని బట్టి అర్థమవుతుంది. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలు కావడానికి ముందు రోజు నుంచి కూడా 1.5 మిలియన్ల బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసేది ఇరాన్. అయితే ఘర్షణలు మొదలైన తర్వాత ఈ ఎగుమతులను 4 మిలియన్ బ్యారెళ్లకు పెంచింది. అంటే యుద్ధానికి అవసరమైన నిధుల కోసమే ఇలా చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక కర్గ్ లో ఉత్పత్తి అవుతున్న చమురు ఎగుమతితో ఆర్థికంగా ఇరాన్ బలోపేతం అవుతుంది. దీర్ఘకాలంలో దెబ్బతీయలేమంటూ కూడా ట్రంప్ గ్రహించారు గతంలోనే. ఈ నేపథ్యంలోనే అసలు ఎలా దాడి చేయాలి, ఏ విధంగా దాడి చేస్తే వారు వెనకడుగు వేస్తారు, ముందు ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టాలనేది కూడా ట్రంప్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా ఈ ప్రధాన ఆదాయ వనరు ఉన్న ఈ కర్గ్ ద్వీపం మీద దాడి చేయాలనేది కూడా ట్రంప్ భావించారు. దానిలో భాగంగానే ఇప్పుడు దానిపై దాడి చేయడం ద్వారా ఒకవేళ అదంతా కూడా కొలాప్స్ అయితే మాత్రం ఆర్థికంగా ఇరాన్ ఇంకా మరింత నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఆర్థికంగా చాలా వరకు నష్టపోయింది ఈ అమెరికా ఇజ్రాయెల్ దాడుల వల్ల. ఇప్పుడు ఈ కర్గ్ ద్వీపం కూడా ధ్వంసమైతే కనుక మరింత ఆర్థికంగా పెనుభారం అయితే ఇరాన్ పై పడబోతోంది. కానీ ట్రంప్ అలాగే ఇజ్రాయెల్ ఇద్దరు కూడా దాడులు
చేస్తూ ఇరాన్ వణికిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం వీరు కూడా ఇరాన్ కూడా ఎక్కడ వెనకడుగు వేయడం లేదు. వెనకడుగు వేయకుండా దాడులు చేస్తుంది. వారి యుద్ధానికి ముందు అన్ని ఆదాయ వనరులను సమకూర్చుకొని యుద్ధం చేస్తుంది అనేది కూడా నిపుణులు అయితే చెప్తున్నారు. ఇక ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఆ కర్గు ద్వీపం కనుక నిజంగానే నాశనం అయితే మాత్రం ఇరాన్ కు మరిన్న ఇబ్బందులు అయితే తప్పవు. కానీ యుద్ధం ఆపేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. దానిలో భాగంగానే ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ కూడా ఒక ట్వీట్ చేశారు. ఒక 3 కండిషన్స్ పెట్టి అడిగినప్పటికీ కూడా యుద్ధం ముగించాలంటే మా హక్కులను హరించకూడదు, నష్టపరిహారం చెల్లించాలి, భవిష్యత్తులో దాడులు చేయకూడదు. ఈ 3 కండిషన్స్ పెట్టారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రతిస్పందన అనేది లేదు. ఇటు ట్రంప్ మాత్రం వాళ్ళు కాలబేరానికి వస్తున్నారు యుద్ధం ఆపడానికి అనేది ట్రంప్ చెప్తున్నారు. ఎటువంటి ఒప్పందాలు ఉండవు, బేషరతుగా లొంగిపోవాల్సింది అనేది ట్రంప్ కండిషన్స్ పెడుతున్నారు. కానీ దానికి ఆ విధంగా ఒప్పుకుంటారా లేదని చూడాల్సి ఉంది. కానీ ఇప్పుడు మాత్రం 28వ తేదీన మొదలైన యుద్ధం అనేది ఇప్పుడు మళ్ళా 15వ రోజుకు చేరుకుంది. 15 రోజు కూడా ప్రతిదాడులతో మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా. కానీ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడున్న సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక ఇరాన్ కు సంబంధించిన ఈ కర్గు ద్వీపంపై దాడి జరిగింది వాస్తవమే అయితే కనుక ఇరాన్ కూడా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఎంతవరకు నష్టం జరిగింది, ట్రంప్ చెప్పేది నిజమా కాదనేది అధికారికంగా ఇరాన్ స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ స్పష్టం చేస్తే మాత్రం ఆర్థికంగా చాలా వరకు ఇరాన్ కు నష్టం జరిగినట్లే భావించాల్సి ఉంటుంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తంగా ఇరాన్ కోలుకోలేని దెబ్బ కొట్టారు డొనాల్డ్ ట్రంప్. దానికి సంబంధించి ఆయన ప్రకటన కూడా చేశారు. ఆయిల్ ద్వీపం మటాష్ అన్న విధంగా కూడా ట్రంప్ ప్రకటన చేయడం జరిగింది. అయితే ఆయిల్ నిల్వలన్నీ కూడా ఇరాన్లో ఎక్కువగా కూడా కర్గు ద్వీపంలోనే ఉంటాయి కాబట్టి చమురు ధరలను మానవ దృక్పథంతో ఆలోచించి చమురును అయితే ముట్టుకోలేదు. కానీ ఆ ద్వీపాన్ని పాక్షికంగానే ధ్వంసం చేయడం జరిగింది. ఒకవేళ హర్ముజ్ జలసంధి దగ్గర నౌకలు కనుక నిలిపివేయడం జరిగితే మాత్రం దాన్ని తీవ్రంగా కూడా ధ్వంసం చేస్తామంటూ ఆ ద్వీపాన్ని అంతటి కూడా నాశనం చేస్తామంటూ ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. మరి దీనికి సంబంధించి ఇరాన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఆ ద్వీపానికి దాడి సంబంధించి ఇరాన్ ఎటువంటి ప్రకటన చేస్తోంది, మరోవైపు హర్ముజ్ జలసంధి దగ్గర నౌకలను ఎలో చేస్తుందా లేదా, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ట్రంప్ తిరిగి దానిపై దాడి కొనసాగించే అవకాశం ఉందా, ఎలా ఉండబోతుందా అన్నది వేచి చూడాలి. شهر روزی 7 سالگی